రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ శాఖ ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. రాబోయే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇక ఉత్తర బంగాళాఖాతం నుంచి ఒరిస్సా మీదుగా, ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాబోయే 48 అవర్స్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇక కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. ఇక రాబోయే 48 అవర్స్లో తెలంగాణలో ఒక 18 జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా చాలా ప్రాంతాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. రాబోయే 48 అవర్స్లో నైరుతి రుతుపవనాలు కూడా యాక్టివ్గా మారబోతా ఉన్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావం, ఉపరితల ఆవర్తనం, వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు, గోవా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు వచ్చాయి. నైరుతి రుతుపవనం వల్ల గడిచిన 24 గంటల్లో ముంబైలో జనజీవనం స్తంభించిపోయింది. గోవాలో కూడా అదే పరిస్థితి. కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి. రాబోయే 48 అవర్స్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ సంస్థ కూడా అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 అవర్స్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.